మొత్తానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు మరియు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే మరో 2 పథకాలకు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుండి అమలు చేసేందుకు అధికారికంగా జీవో విడుదల చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం అందించిన జీవో ప్రకారం ఈ మహాలక్ష్మి పథకం మరియు గృహజ్యోతి పథకానికి అర్హులుగా ఎవరిని గుర్తించారు, అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవడం, ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరు లేకుంటే మళ్ళీ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఈరోజు విడుదల చేసిన జీవోలో ఏ అంశాలను ప్రస్తావించడం జరిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ 2 పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అందించే 500 రూపాయల వంట గ్యాస్కి 3 పాయింట్లను ప్రస్తావించడం జరిగింది. అందులో మొదటిది 500 రూపాయలకి వంట గ్యాస్ పొందాలనుకునే లబ్ధిదారుడు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అండ్ రెండవది దరఖాస్తుదారు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.